అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకైతే శుభవార్త అయితే అందించింది ఫ్రెండ్స్. తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నైతే విడుదల చేయడం జరిగింది. సో ఈ విడుదల చేసిన తర్వాత చాలామందికి అయితే అకౌంట్లు అయితే పడలేదు. సో ఎందువల్ల పడలేదో, దేనివల్ల ఏ ప్రాబ్లం ఉంటే పడలేదు నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మొత్తం వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే వీడియో ఎక్కడ అర్థం కాదు. సో సూపర్ 6 హామీలో అమలు భాగంగా గురువారం జూన్ 12న తల్లికి వందనం పథకాన్ని అమలైతే ప్రారంభించారు. 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 చొప్పున అందించనున్నారు. విద్యార్థులు తల్లి ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,091 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే ఇందులో 1,346 కోట్లు పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించింది. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అందించనున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల వరకు తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుంది. అయితే ఒక్క విద్యార్థికి 15,000 బదులుగా 13,000 అందించనున్నారు. మిగతా 2,000 పాఠశాల అభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు. తల్లికి వందన పథకం అర్హత నియమ నిబంధనలు చూసుకున్నట్లయితే, మరోవైపు గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పథకం అమలు చేసింది. అమ్మఒడి పథకం మార్గదర్శకాలనే ఇప్పటి ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. అయితే అమ్మఒడి పథకం ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే అమలు చేస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా కూడా తల్లికి వందనం సాయం అందిస్తారు. కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 20,000 మించకూడదు. అలాగే కుటుంబంలో ఒకరి పేరైన రేషన్ కార్డులో ఉండాలి. 3 ఎకరాలకు మించి మాగాని భూమి అంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం వర్తించదు. మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉంటే అర్హులు. మాగాని మెట్ట భూమి 2 కలిసి కూడా 10 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబంలోనే ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం ఉంటే తల్లికి వందనం పథకానికి అనర్హులు అవుతారు. అయితే ట్రాక్టర్లు, ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక నెలవారీ కరెంటు వినియోగం 300 యూనిట్లు దాటకూడదు. సొంతిల్లు అయినా అద్దెంట్లో ఉన్నా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఏడాది కరెంటు వినియోగాన్ని సగటు కింద లెక్కించి ప్రామాణికంగా తీసుకుంటారు. అలాగే 1000 చదరపు అడుగులు మించి ప్రాపర్టీ ఉంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం వర్తించదు. కుటుంబంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసులో పనిచేస్తున్న తల్లికి వందనం వర్తించదు. అయితే పారిశుద్ధ్య కార్మికులను ఇందులో మినహాయింపు ఇచ్చారు. అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్లో పనిచేస్తున్న వారి పిల్లలకు తల్లికి వందనం వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి పింఛన్ తీసుకున్న కుటుంబాలకు కూడా తల్లికి వందనం వర్తించదు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులు పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నా ఆ కుటుంబంలోని వారికి తల్లికి వందనం వర్తించదు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి. హౌస్ హోల్డ్ డేటా బేస్ ఆధారంగా తల్లికి వందనం అమలు చేయనున్నారు. లబ్ధిదారులు హౌస్ హోల్డ్ సర్వే చేయించుకోకుండా విద్యార్థులు సమాచారం మాత్రమే డేటాబేస్లో ఉంటే అలాంటి వారు గ్రామ వార్డు సచివాలయం సంప్రదించాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించుకుని నిబంధనలు అనుగుణంగా ఉంటే అర్హత జాబితాలో చేరుస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూళ్ళు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లికి వందనం పథకం కింద అర్హులు. రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. అయితే ఐఐటి, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతూ ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించదు. బాగా గమనించండి ఫ్రెండ్స్. ఐఐటి, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ చదివే పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతూ ఇతర కోర్సులు చదివే పిల్లలకు మాత్రం ఇదైతే వర్తించదు. అనాథ పిల్లలు, వీధి బాలలకు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి చిన్నారులు స్కూళ్ళల్లో చేరితే వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. అయితే సంబంధిత ప్రభుత్వ విభాగం నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్, ఆధార్ సీడింగ్ తప్పనిసరి. విద్యార్థులకు 75 హాజరు శాతం తప్పనిసరి.
హాజరు శాతం లేకపోతే మరుసటి ఏడాది తల్లికి వందనం అందదు. మధ్యలోనే చదువు ఆపేసిన లబ్ధి చేకూరదు. సో ఇది ఫ్రెండ్స్, ఇది విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరిగింది. నిన్నటి దినానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అకౌంట్లో జమ చేసింది. సో ఈ జమ చేసిన అమౌంట్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలో, చాలామందికి అయితే అకౌంట్లో పడలేదు అంటున్నారు. సో ఒకవేళ పడకపోతే ఎందువల్ల పడలేదో రిమార్క్స్ ఏంటో ఇప్పుడైతే చూసుకున్నట్లయితే, ఇక్కడ మొదటగా నేనైతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఈ వెబ్సైట్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ తల్లికి వందనం స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2025, 2026 స్కీమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ కార్డుని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ ఏదైతే ఆధార్ సీడింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే మీకు కింద డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. డిస్టిక్, మండలం, సో ఈ విధంగా సెక్రటరీ నేము, బెనిఫిషరీ నేము, మొబైల్ నెంబర్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత కింద మీ యొక్క అయితే అప్లికేషన్ డీటెయిల్స్ కానీ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఏమైతే చూపించట్లేదు. సో ఇంకా ఈ అప్డేట్ అయితే కాకపోవచ్చు. సో చాలామందికి అయితే చూపిస్తుంది. మీకేమన్నా చూపించినట్టే వెయిట్ చేయండి, నిదానంగా అయితే అకౌంట్లో పడడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా అయితే నిన్నటి దినానైతే తల్లికి వందనం పేరుతో డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 12న సచివాలయం జాబితా అయితే ప్రదర్శించనున్నారు. అంటే నిన్నటి దినాన్ని నుంచి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరి లిస్టుని అయితే, వాళ్ళందరి పేర్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి దినాన్ని అయితే ఈ సచివాలయంలో ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే ఈ 20 వరకు అయితే ఫిర్యాదులు, సూచనలు అయితే స్వీకరిస్తుంటే ఈ జూన్ 12 నుంచి జూన్ 20 వరకు అయితే ఫిర్యాదులు, సూచనలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జూన్ 21 నుంచి 28 వరకు లబ్ధిదారుల వెరిఫికేషన్ కార్యక్రమం అయితే చేస్తారు. అంటే ఈ లిస్ట్ ఇచ్చినారు కదా, సో ఎవరైతే లిస్ట్ ఉందో వాళ్ళందరికీ వెరిఫికేషన్ చేయాలి కాబట్టి 21 నుంచి 28 వరకు లబ్ధిదారులకైతే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ లిస్ట్ అయితే 30వ తారీఖు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ జూన్ 30వ తారీఖు అయితే మనకైతే ఫైనల్ లిస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తుంది. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత జూలై 7న అయితే డబ్బులు అయితే అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, తల్లికి వందనం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి దినాన్నైతే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖ అయితే అమౌంట్ అయితే బదిలీ చేయడం జరిగింది. సో బదిలీ చేసిన తర్వాత ఈ మొత్తం మీద 1వ తరగతి ఈ సంవత్సరం కొత్తగా అడ్మిషన్లు అవుతున్నారు. సో వాటిన్నిటిని వెరిఫికేషన్ చేసి, అలాగే 10th అయిపోయి ఇంటర్ జాయిన్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఎంతమంది జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ చూసుకొని, సో వాళ్ళందరూ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికైతే అమౌంట్ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి అకౌంట్లు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, 10th ఫెయిల్ అయిపోయిన వారికైతే మాత్రమైతే ఈ తల్లికి వందనం పడదు. సో చాలామందికి అయితే బ్యాంక్ సీడింగ్ ఏ అకౌంట్ అయిందో వాళ్ళకైతే తెలియట్లేదు. సో బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అయినా ఒక అకౌంట్ అయితే వేరే అకౌంట్లో వెళ్ళి ఈ డబ్బులు అయితే చెక్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి పడడం లేదు. ఎందుకంటే ఈ సీడింగ్ వేరే అకౌంట్లో అయ్యింది, అది వాళ్ళకి తెలియట్లేదు. ఈ సీడింగు ఏ అకౌంట్కి లింక్ అయ్యిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ వెబ్సైట్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా అయితే మీకు చూపిస్తుంది. సో ఇక్కడ ఎంటర్ ఆధార్ కార్డు ఉన్నప్పుడు మీ ఆధార్ కార్డు ఎవరైతే తల్లి ఉందో వాళ్ళ ఆధార్ కార్డుని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఓటీపీ కింద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని ఓపెన్ చేయాలి. లాగిన్ అని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. సో ఇది ఇక్కడైతే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే
మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ తల్లికి వందనం అమౌంట్ వచ్చి ఈ సీడింగ్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే ఇక్కడ జమ అవ్వడం జరుగుతుంది. అందరూ గుర్తుంచుకోండి, ఏ అకౌంట్లు పడితే ఆ అకౌంట్ తీసుకెళ్ళకండి. ఈ సీడింగ్ అయిన అకౌంట్లోనే పడతాయి. అది కూడా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్లో ఉంటేనే అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది.